మంచిగా హైలైట్ చేశారు అండ్ ఇన్స్పైరింగ్గా చూపించారు అండ్ ఐఎమ్ షూర్ అందరూ ఇన్స్పైర్ అయి ఉంటారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. సో యాక్టింగ్ అనేది డిఫరెంట్ ఫీల్డ్, బట్ మమ్మల్ని సెలెక్ట్ చేసి గివింగ్ అస్ ఎ గుడ్ ఆపర్చునిటీ యాజ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ వీఆర్ రెడీ టు ఎక్స్పోజ్ అవర్ గేమ్, దీన్ని వరల్డ్ వైడ్గా చూపించినందుకు వీఆర్ థ్యాంక్ఫుల్ సార్. అండ్ గోపి సార్ ట్రీటింగ్ ఈక్వల్లీ ఈజ్ వెరీ లైక్ మీరు ఏ డిఫరెన్షియేట్ లేకుండా చూపించారు మాకు, దానికి థ్యాంక్ యూ తమన్నా మ్యామ్ అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ ఫర్ గివింగ్ సచ్ ఏ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అసలు నువ్వు దొక్కినప్పుడు అయితే దేనికి నవ్వలే కానీ నువ్వు దొక్కినందుకే నవ్వినామని చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఆ సీన్ నేను చూసినప్పుడు చాలా నవ్వినా సార్. నేను వెనకాల ఉన్న వాళ్ళు ముంగలు ఉన్న వాళ్ళు అందరు నవ్వుతున్నారు అట్లా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకు తొక్కించినందుక గోపి సార్ లాస్ట్ టైం ఇంటర్వ్యూ నేను ఏమనుకున్నా అంటే సరే ముంగలు ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు, నేను మాట్లాడా నాకు వద్దు అనుకున్నా సార్. కానీ మీరు ఆ అమ్మాయి అని అన్నారు. అసలు ఆ వీడియో చూసి అందరు కాల్ చేసి అసలు ఎంత క్యూట్గా ఎట్లా మాట్లాడినావు, అసలు చాలా మాట్లాడినావు నువ్వు అని అన్నారు. మీకు తెలియదమ్మా నేను ఎంత భయపడదో నాకు తెలుసు అని చెప్పిన సార్. చెప్పాలంటే నేను పవర్ లిఫ్టర్ చెప్పినట్టు నాకు రన్నింగ్ అంతగానం అవ్వకపోతుండే, అయినా వచ్చిన అనుకోకుండా వచ్చిన. సంపత్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. గోపి సార్ థ్యాంక్ యూ. తమన్నా మ్యామ్ థ్యాంక్ యూ. పవన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మైక్ నాకు ఇచ్చేసి కిందకి వెళ్ళి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటారా రేవతి? నువ్వు వచ్చేలోపు ఇక్కడ ఈవెంట్ ఫినిష్ చేసేస్తాం. వెళ్ళు అందరి దగ్గరికి వెళ్ళాలా. పాపం నవీన్ గారు ఉన్నారా? బాగానే ఉన్నారండి. ఓకే మళ్ళీ ఇక్కడ టీం ఏదో ప్రాంప్ట్ చేస్తున్నారు. వీరందరు నాకు ఫ్లైంగ్ కిస్ ఇమ్మంటున్నారు. విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇంతమంది కళ్ళల్లో ఆనందాన్ని, వారి కష్టానికి ఫలితం దొరికింది అని చూస్తుంటే ప్రతి ఒక్కరు బ్లష్ అయిపోతున్నారండి సక్సెస్తో. నిజంగా మీ కష్టం ఫలించింది, ఎంత కష్టపడ్డారో అంత సక్సెస్ ఈరోజు దొరికింది. ఇంత సక్సెస్నిచ్చిన ప్రేక్షకులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మా డైరెక్టర్ గారు సంపతన్న థియేటర్కి పూర్వ వైభవం రావాలి, సినిమా ఇండస్ట్రీ కళకళలాడాలి, అందరూ థియేటర్కి వచ్చి సినిమాని బతికించాలి అని ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకున్నారో తన సంకల్పం ఈరోజు నెరవేరింది. తన సంకల్పాన్ని నెరవేర్చిన ప్రతి ఒక్క ఆడియన్కి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి, నటీనటులకు, కాస్ట్ అండ్ క్రూ అందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ ఒక సామెత చెప్పేది, ఓపిక పట్టు బిడ్డ, ఓపిక ఉంటే వరంగల్ పట్టణం వేయవచ్చు అని. ఇలా ఓపిక నిజమైంది. ఓపిక బట్టి నమ్మకంతో ఉన్న మా ప్రొడ్యూసర్ల ఆ నమ్మకం కూడా ఈరోజు నిజమైంది. చాలా సంతోషంగా ఉంది. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్కి ఆ రోజు కోన వెంకట్ గారు ఆ రోజు అన్నారు, మళ్ళీ ఆ మాట గుర్తు చేస్తున్న, ప్రవాహంలా వస్తున్నారు. ఆడియన్స్ అందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాలో నేను 2 పాటలు రాయడం జరిగింది. టైటిల్ సాంగ్ సిటీ మారన్న పాట, తర్వాత జ్వాలారెడ్డి అన్న పాట, ఈ 2 పాటలు రాయడం జరిగింది. సినిమా విడుదల తర్వాత టైటిల్ సాంగ్ వ్యూస్ పెరుగుతున్నాయి. చాలామంది టైటిల్ సాంగ్ చాలా బాగుంది, దాని పిక్చరేషన్ చాలా బాగుంది, సినిమాలో మేము అందరం ఒక గూస్ బంప్స్తో చూసాము ఆ పాటని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. అంత అందంగా చిత్రీకరించిన సౌందర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ తమన్నా గారు, గోరింటాకు మెత్తగా నూరి గోరు ముద్దలు తిన్నావా, అంత ఎర్రగా పుట్టావే, అందరి కడుపులు కొట్టావే అని రాశాము. ఈరోజు రాయడానికి స్ఫూర్తి ఇచ్చిన అన్నకి, తమన్నా గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, గోపిచంద్ గారు కమ్బ్యాక్ అనేది ఎట్లా ఉంటుందో చూపించారు. మనం మామూలుగా అనుకుంటాం కదా, ఒక అడుగు వెనక్కేస్తే 4 అడుగులు ముందుకు దూకడానికి అని. ఈరోజు నిజంగా మీ కష్టానికి ఈరోజు తగ్గ ఫలితం వచ్చింది సార్. మీకు మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజెప్పుకుంటూ, మళ్ళీ ఆ టైటిల్ సాంగ్లో నేను రాసినట్టుగా, దించితేనే అడుగులు
ఈ నేల గుండెపై ఎదుగుతావు చిగురులా, ఎత్తితేనె నీతల ఆకాశమందుతూ ఎగురుతావు జెండలా అని ఈరోజు సినిమా జెండా ఎగరవేసిన అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే ఎర్రగుందని గోరింటాక్తో పోల్చినావా? అందరూ తమన్నా గారిని మిల్కీ బ్యూటీ అనడం కామన్ అయిపోయింది. ఇంకో కోణం ఎట్లా చెప్పదామా అని ఆలోచించి ఇట్లా రాయడం జరిగింది. సూపర్. దాంతోపాటు పక్కగా నిజంగా గోపిచంద్ గారు కటౌట్ చూసి ఇంకో లైన్ పడింది నాకు. ఈయనప్పగుండ్లు మీనప్పగుండ్లు అట్లు వసుకు తిన్నావా, అట్టా కట్టా ఉన్న ఊరో అత్త ఎట్లాగన్నదిరో అని. సూపర్ అన్నాను. సూపర్ సూపర్. నేను ఇంత సక్సెస్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంపత్ సార్. నేను అంటే ఫుల్ హిట్ అవుతుంది అనుకున్నా కానీ ఇంత వస్తుందని అసలు అనుకోలేదు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు, చాలా సంతోషంగా అనిపించింది. ఎంత ఎంజాయ్ చేశానో ఆ పాట పెట్టుకొని. తమన్నా గారి డాన్స్ అయితే ఇక మాటల్లో చెప్పక్కర్లేదు, చింపి ఉతికారేస్తుంది. దాంతోపాటు గోపిచంద్ అన్న అసలు చాలా అద్భుతంగా చేసిండు. ఆ పాట నాకు ఇవ్వడం థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు ఆ పాట ఇచ్చినందుకు. అండ్ అంత అద్భుతంగా లిరిక్స్ రాసినందుకు కాసర్ల శ్యామన్నకు కానీ, అండ్ మణి శర్మ సార్కి, అండ్ శంకర్ బాబు అన్నకి, అవును నా కో సింగర్, ముగ్గురం పాడాము. సో ఆయనకి అండ్ మా ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. ఈ పాట చాలా చాలా సక్సెస్ అయింది. ఎక్కడ చూసినా జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ అదే పాట నడుస్తుంది. ఇంత సక్సెస్ అయిన మూవీలో నేను కూడా ఒక పాట అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఎ లాట్. నేను ఆ రోజు ఈవెంట్ రోజు చెప్పాను నా టెక్నీషియన్స్ గురించి అందరి గురించి నేను మాట్లాడతానని. ఈరోజు నా టెక్నీషియన్స్ గురించి, కాస్ట్ అండ్ క్రూ అందరి గురించి చెప్తాను. కొంచెం ఇరిటేట్ అవ్వకుండా వినండి. ముందుగా వినాయక చవితి రోజు రిలీజ్ అయిన సిటీమార్ సినిమాని ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఉండే లడ్డంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. అలాగే ఇలాంటి పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత మనందరినీ ఎంత దూరం, ఎంత మన దగ్గర వాళ్ళని కానీ మనకు తెలిసిన వాళ్ళని కానీ మనం చాలామందిని కోల్పోయాం. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళని కూడా మేము కొంతమందిని కోల్పోయాం. అలాంటి నష్టంలో ఉన్నప్పుడు, అలాంటి కష్టంలో ఉన్నప్పుడు ఈ సినిమా 5 నెలల తర్వాత రిలీజ్ అవుతే దాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసి మీ ప్రాణాలకు రిస్క్ తీసుకొని మా తెలుగు బాక్స్ ఆఫీస్కి ఆక్సిజన్ పోసిన మీ అందరి పాదాలకి నేను నమస్కారం చేస్తున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నేను ఎప్పుడైనా ఇప్పుడు ఒకే మాట చెప్తుంటాను, ఏ సినిమా విషయంలో అయినా తప్పు జరిగితే అది నేను తీసుకుంటాను. ఎందుకంటే తప్పు అనేది రైటింగ్ స్టేజ్లోనే జరిగిపోయింది. కానీ ఏ సినిమా అయినా ఆడినప్పుడు దానికి కారణం మాత్రం నా టెక్నీషియన్స్ అని చెప్తాను. ఈరోజు నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను, ఈ సినిమా నా సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ది. అందులో మొట్టమొదటిగా నేను ఇచ్చే క్రెడిట్ మణి శర్మ గారికి. మీ అందరికీ తెలుసు, ఏ సినిమాకైనా ఫేస్ మ్యూజిక్ బయటికి వెళ్ళిందంటే ఆల్మోస్ట్ అది నచ్చిందంటే 50% సక్సెస్ అయినట్టే. అలాంటిది నా సినిమాలో ఉన్న 4 పాటల్ని చాలా పెద్ద సక్సెస్ చేసినందుకు, అంత సక్సెస్ అయ్యే మ్యూజిక్ ఇచ్చినందుకు మణి శర్మ గారికి థ్యాంక్స్ అండి. అందరూ మెలోడీ బ్రహ్మ అంటారు. నేను ఎప్పుడు ఆయనని మాస్ కా బాస్, బీజిఎం కా బాద్షా అంటుంటాను ఆయనతో అప్పుడప్పుడు సరదాగా. ఆయన మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. ఈరోజు క్లైమాక్స్ నిలబడిందంటే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే. సో మణి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పాటలు ఇంత బాగా రావడానికి కారణమైనటువంటి నా లిరిసిస్టులు కాసర్ల శ్యామ్ గారు అండ్ కళ్యాణ్ గారు. మీరు రాసిన ఒక్కొక్క పదం, ఏ పదానికి ఆ పదం అలా నిలబడి సినిమాలో ఉన్న కంటెంట్ని, సాంగ్లో ఉన్న కంటెంట్ని నిలబెట్టింది. మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు. అలాగే సింగర్స్కి, ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ మ్యూజిక్ వైపు ఉన్నారు. కొంచెం ఇరిటేట్ అవ్వద్దండి, వినండి. కొంచెం చాలా కష్టపడ్డారు ఈ సినిమా ఇంత బాగా రావడానికి. కీబోర్డ్ ప్లేయర్స్ కావచ్చు, ఆయన టీం కావచ్చు, విక్కీ దగ్గర నుంచి సుకుమార్ సార్, వైది అండ్ సాగర్, రాకేష్ గారు, బాలు గారు, సిద్ధు, మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నన్ను భరించినందుకు, నాకు ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ వచ్చేలా చేసినందుకు. సో ఇక ఆ తర్వాత నేను చెప్పాల్సిన ఇంకొక మెయిన్ టెక్నీషియన్స్ అండి, నా యాక్షన్ డైరెక్టర్స్. నేను చాలా ఈ పాండమిక్లో కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఎంతో హోప్తో, ఎంతో నమ్మకంతో నేను డిజైన్ చేసుకున్నాను. కానీ స్క్రీన్ మీదకి నేను డిజైన్ చేసిన ప్రతి షాట్ వచ్చిందంటే దానికి ముఖ్య కారణం స్టన్ శివ గారు, ఫైట్ మాస్టర్ వెంకట్ గారు, అలాగే జాషువా మాస్టర్ అండ్ రియల్ సతీష్. మీకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ తర్వాత నా మెయిన్
నాకు లాస్ట్ 5 ఏళ్ళుగా నాతో ట్రావెల్ అవుతున్నారు సౌందర్ రాజన్. 5 ఇయర్స్ జర్నీ మాది. నేను కొత్తగా ఆయన గురించి చెప్పేది ఏమీ లేదు. నేను ఏదైనా నా విజన్తో నేను చూశానంటే నాకు కన్ను ఆయన, నా మెయిన్ పిల్లర్ ఆయన. సో ఇంత మంచి విజువల్స్ ఇచ్చినందుకు సౌందర్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మనం ఇలాగే మన జర్నీ కంటిన్యూ అవ్వాలి. సో సౌందర్ తర్వాత నాకు ముఖ్యంగా ఇంకా భరించింది నన్ను ఎడిటింగ్ రూమ్లో తమ్మిరాజు అండి. తమ్మిరాజు గారు, మనం గొడవపడ్డాం, తిట్టుకున్నాం, అరుచుకున్నాం, అలిగి ఇంటికి వెళ్ళిపోయాం. బట్ ఫైనల్గా అందరికీ నచ్చే క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ఇచ్చాం. థ్యాంక్ యూ తమ్మిరాజు గారు. అలాగే మొన్న కల్పించినప్పుడు సత్యనారాయణ చెప్తున్నారు, తమన్నది మీది మాత్రమే హ్యాట్రిక్ కాదు, మనది కూడా హ్యాట్రిక్ అని. ఆ డైరెక్టర్ సత్యనారాయణ గారు, ఏమైంది వేళ బెంగాల్ టైగర్ నావ్ సిటీ మార్. సత్యం, మీకు కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ధనియేలే గారు. ఇంకా ఆ తర్వాత నేను చాలామందికి చెప్పాలి, మెయిన్ టెక్నీషియన్స్లో కూడా. ధనియేలే గారి తర్వాత నా రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన స్టోరీ డిస్కషన్లో మాతో పాటు ఉండి రాత్రి పవళ్ళు ఎప్పుడంటే అప్పుడు నేను అర్ధరాత్రి ఫోన్ చేసినా నాకు రెస్పాండ్ అయ్యి నన్ను క్వశ్చన్ చేసి నేను బాగా రాయడానికి కారణమైన నారాయణ గారు, అలాగే విజయ్, గురు, తమిళ రైటర్ గురు అండ్ స్టాలిన్ రవి, ఇంకిక్కడ పనిచేసిన అనిరుద్, వేదవ్యాస్, ప్రసాద్, ఇలా ఎవరైనా మర్చిపోతే క్షమించండి అందరూ. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా సత్యం బాబు గారు, ఆ తర్వాత కిషోర్ గారు, గిరి, రమేష్, స్వరూప, లాస్య, శ్రావ్య, ఇలా వీళ్ళు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఇంకా గిరి అండ్ శివ, నవీన్, నా ఫ్రెండ్ నవీన్, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ తర్వాత వీళ్ళ తర్వాత ఇంకా నేను మాకు చెప్పాల్సింది, ఇక్కడ ఉన్నారు మా మేనేజర్ రాధా గారు, సదానందం గారు, ఇంకా చాలామంది ఉన్నారు, శ్రీరామ్, స్వామి, పేర్లు గుర్తు రావట్లేదు, క్షమించండి అందరూ, మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. వీళ్ళ తర్వాత నేను చెప్పాల్సిన ఇంకొక ముఖ్యమైన వ్యక్తి అండి, ఆయన శోభి మాస్టర్, డాన్స్ మాస్టర్. మా జర్నీ వానతో స్టార్ట్ అయింది రచ్చ సినిమాలో. ఈ సినిమాలో మీ అందరికీ నచ్చిన అద్భుతమైన పాట జ్వాలారెడ్డి పాటనిచ్చారు ఆయన, సిటీ మా టైటిల్ సాంగ్ని ఇచ్చారు, కబడ్డీ యాంథమ్ని ఇచ్చారు. సో శోభి మాస్టర్ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. సో ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ని హీరోకు సపోర్టివ్గా, కథకి సపోర్టివ్గా నిల్చొని డైలాగులతో అక్కడ నిల్చోబెట్టిన రావు రమేష్ గారికి, అలాగే సెకండ్ హాఫ్లో నా సినిమాకి హార్ట్ ఆఫ్ ది సీన్ అయిన పోసాని కృష్ణమూర్తి గారికి, మిగతా ఆర్టిస్టులందరికీ, సో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఇంకా ఆ తర్వాత నా మెయిన్ కాస్ట్ అండి, హీరో గోపీచంద్ గారు. ఫస్ట్ చాలామంది గౌతనంద టైంలోనే మేము చాలా పెద్ద సక్సెస్ చేస్తున్నాం అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల అది మేము అనుకున్న రిజల్ట్ రాలేదు. కానీ సరే ఈరోజు చెప్తున్నాను, ఆ బాకీ తీర్చుకున్నాను నేను. మీరు పెట్టుకున్న నమ్మకం నిజమైంది. ఈరోజు చాలామంది ఫోన్ చేశారు, అందులో ముఖ్యంగా నాకు వచ్చిన ఫోన్ ఒకటి చెప్తానండి. ఫస్ట్ షో అయిపోయింది, నేను కార్లో కూర్చున్నాను, మార్నింగ్ షో అవగానే సీడెడ్ నుంచి మురళి గారు ఫోన్ చేశారు, సార్ మీరు బ్లాక్ బస్టర్ కొట్టారు, సింహ సినిమా అప్పుడు బోయపాటి శ్రీను, బాలయ్య బాబు ఎలాంటి హిట్ కొట్టారో గోపీచంద్ గారు మీరు అలాంటి హిట్ కొట్టారండి. ఆ పదం, ఆ మాట, అది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మురళి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు అన్నది నిజమైంది, ఈరోజు ఇంత దూరం వచ్చింది, థ్యాంక్ యూ. అలాగే జ్వాలారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. జ్వాలారెడ్డి అనే వర్డ్ ఇంకొక 10 years గుర్తుంటుంది, అంత గుర్తుండేలా చేసిన తమన్నకి థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్, మీ ఈరోజు ఇక్కడ నిల్చొని ఈ సక్సెస్ మీట్లో మాట్లాడడానికి కారణమైన ముఖ్య వ్యక్తులు ఇద్దరండి, శ్రీనివాస్ గారు అండ్ పవన్ గారు. కథ చెప్పిన రోజే భయపడకుండా, ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ అంటే ఒక స్టేడియంలో షూట్ చేయాలి, రకరకాల కష్టాలు ఉంటాయి, వాటికి ఏది భయపడకుండా మేము ఉన్నాం వెనుక నిలబడ్డారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలా నన్ను ముందుకు నడిపిస్తూ వారు నిలబడ్డారు. నేను ఏది అడిగినా ఇచ్చారు, నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. శ్రీను గారు, పవన్ గారు, మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా శ్రీను గారు అండి, నాకు తెలిసి ఇన్ని సినిమాలు చేశాను, ఇలాంటి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిని ఎక్కడ చూడలేదు. నాకు ఫ్రూట్స్ తినే అలవాటు ఎక్కువ ఉంది. లాస్ట్ 2 ఏళ్లలో నేను 80% ఫ్రూట్స్ ఆయన తోటలోంచి తిన్నాను. పూతరేకులు, కాజాలు కానీ ఆయన ఇచ్చే ఆతిథ్యం, ఆయన మా ప్రేమతో చంపేస్తారు. మీ ప్రేమ ఇలాగే అందరి డైరెక్టర్ల మీద ఉండాలి, అందరూ ఇలాంటి సక్సెస్లు మీ బ్యానర్ తీయాలని మనస్ఫూర్తి కోరుతున్నానని. ఆ తర్వాత సినిమా గురించి ఒక మాట చెప్పి ముగించేస్తాను. సిటీ మార్ సినిమా చాలామంది ఒక కమర్షియల్ సినిమా, మాస్ మసాలా సినిమా అనుకుంటున్నారు. ఎస్, నిజమే, ఇది కమర్షియల్ సినిమా. కానీ దాంతోపాటు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఆడపిల్లల కష్టాల గురించి, వాళ్ళను ఎంకరేజ్మెంట్ గురించి చేసిన సినిమా కూడా. ఒక ఇంట్లో ఆడపిల్ల లేకపోతే ఆ ఇంటికి కలలేదు. ఒక ఫ్యామిలీలో భార్య లేకపోతే ఒక మగాడికి అసలు కుటుంబమే లేదు. ఓ ఇంట్లో అక్కనో చెల్లి లేకపోతే ఆ ఇంటికి రాక పండగ లేదు.
ఓ ఇంట్లో మదర్ లేకపోతే మన కన్నీళ్లు తుడిచే ఓదార్పు లేదు, ఓదార్పిచ్చే చేయలేదు. అసలు ఆడపిల్లలు లేకపోతే, ఆడవాళ్ళు లేకపోతే మనకు బతికే లేదు, భవిష్యత్తే లేదు. అలాంటి ఆడపిల్లలు ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంది అంటుంటారు. ఆ ఆడది ఇంకెన్నాళ్ళు ఉండాలి మగాడి విజయం వెనుక? వాళ్ళు ముందుకెళ్ళకూడదా? వాళ్ళ విజయాలు చూడకూడదా? వాళ్ళ విజయాల కోసం వెనకాల నిలబడ్డ ఒక మగవాడి కథ ఈ సిటీ మార్. ఆడవాళ్ళ విజయం కోసం నిలబడ్డ ఒక అన్నయ్య కథ ఈ సిటీ మార్. అందుకు మీరు ఇది మా సినిమా అని చెప్పేసి భయపడి ఇళ్ళల్లో ఉండకండి. మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలన్నా, వాళ్ళలో ఉన్న ఆటను ఎంకరేజ్ చేయాలన్నా ఫ్యామిలీతో థియేటర్కి రండి. మీరు 100 రూపాయలు పెట్టి సినిమా చూస్తే మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు 1000 రూపాయల ఆనందాన్ని సినిమా ఇస్తుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నమ్మకంతో చెప్తున్నాను. అలాగే ఇంకొక మాట కూడా చెప్తున్నాను. మన ఇండియాలో ఎప్పుడు కూడా జై జవాన్ జై కిషాన్ అంటారు. నేను చెప్తున్నాను, నా మదర్ ప్రేమ తెలుసు, నా భార్య ప్రేమ తెలుసు, నా బుడ్డది, నా కూతురు ప్రేమ తెలిసిన వాడికి చెప్తున్నాను. జై జవాన్ జై కిసాన్ మాత్రమే కాదు, జై ఔరత్, జీలో ఔరత్. దిస్ ఇస్ మై సైడ్. జై సిటీ మార్. అందరికీ నమస్కారం. 2019లో సంపత్ గారు వచ్చి సిటీ మార్ సినిమా స్టార్ట్ చేశారు. అఫ్ కోర్స్ పాండమిక్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ దట్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది. అండ్ ఐ థింక్ దానికి కోర్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు సంపత్ గారు చెప్పింది, ఆయన ఈ సినిమా మీద ఉన్న ఇంటెన్షన్, ఆ ఇంటెన్షన్ వల్ల ఇవాళ ఈ సక్సెస్ చూస్తున్నాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ this is our third film together, Sampath Garu. We've done Racha, Bengal Tiger, and today City Mar. And Prati Sari we get the same feedback. We are like, if you make commercial films, and there's so much that is always said about it being commercial, but commercial meaning enti? It's just that oka manchi subject meeku oka entertaining format lo cheppadam. And I think I really look up to Sampath sir. Prati Sari audience ni eppudu kuda disappoint cheyakunda ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ విత్ అ మీనింగ్ తీస్తారు. అండ్ ఇది ఒకసారి కాదు, 2 సారి కాదు, 3 సారి ప్రూవ్ అయింది. సో నన్ను ఆల్వేస్ కన్సిడర్ చేసినందుకు, నన్ను మీ సినిమాలో ఒక పార్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. పైగా మామూలుగా ఒక హీరోయిన్ ఉంటుంది, 2 హీరోయిన్స్ ఉంటాయి, ఇప్పుడు 24 హీరోయిన్స్ ఉన్నారు. సో 24 హీరోయిన్స్తో పాటు నేను ఒక పార్ట్ని. సో చాలా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే యునో ఐ హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ బేటీ బచావ్ బేటీ పడావ్, అండ్ అది దట్స్ జస్ట్ ఇట్స్ మై పర్సనల్ ఎండెవర్. బట్ నా ఆర్ట్తో పాటు దీన్ని ఒక స్టోరీ ద్వారా చెప్పడం అనేది నాకు ఒక చాలా గొప్ప అవకాశం. అండ్ సంపత్ గారు నాకు అది ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. దీస్ ఆర్ సమ్ రియలీ అమేజింగ్ విమెన్ అవుట్ హియర్. నేను వాళ్ళని నిజంగా చాలా హార్డ్ వర్క్ చేయటం చూశాను. ఇట్స్ నాట్ ఈజీ. ఐ థింక్ ఐ వాజ్ ద వన్ చిల్లింగ్ హాఫ్ ద టైమ్ బికాస్ దే వర్ ద వన్ హూ వర్ రియలీ ప్లేయింగ్ వెరీ వెరీ హార్డ్. Gopi Garu, thank you. It's been such a wonderful journey working with you. He's the kindest, most politest person on set. Jwala Reddy చాలా వరకు అందరూ చెప్తున్నారు బాగా ఆడారు, బాగా డాన్స్ చేశారు. బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ ఇస్ గోపి గారు హ్యాడ్ అ రియలీ బ్యాడ్ బ్యాక్. ఆయన షూట్ ఆపకుండా ఆయన వచ్చి ఈ సాంగ్ షూట్ చేశారు. ఓన్లీ ఐ సా, అండ్ ఆఫ్ కోర్స్ హూవర్ ఆన్ సెట్ సా హౌ మచ్ హీ స్ట్రగుల్డ్ అండ్ still shot the song even with the back problem that he had. You're a huge inspiration, Gopi Garu. People don't know what goes on in the behind a set, and I think Jwala Reddy's credit definitely goes to Sampath Garu, Mani Sharma Garu, and Gopi Garu for making it such a huge success. Srinivas Garu, Pavan Garu, please nanu ivala meeru official ga kshaminchandi because
my heart and my spirit was there for all the promotion, but because ఈ పాండమిక్ టైమ్స్లో షూటింగ్ ఎంత హెక్టిక్ అయిపోయింది వల్ల ప్రమోషన్ అటెండ్ చేయలేకపోయాను. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ సో స్పెషల్ ఫర్ మీ. ఐఎమ్ జస్ట్ హ్యాపీ వాళ్ళ సక్సెస్ మీట్లో మీ అందరినీ కలుస్తున్నాను, ఈ సక్సెస్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. అండ్ యా, దిస్ ఫిల్మ్, you know, prati actor career lo there are few people who are very very important, and always that credit goes to those few people who make their careers. For me, definitely Sampath garu, you're one person in my Telugu film career. You will always be one of the most important people who launches me again and again and again in every 3 years. So thank you for always bringing me in a new avatar. And yeah, it's గణేష్ చతుర్థితో పాటు సిటీ మార్ హవా కూడా నడుస్తుంది. సో అందరూ ఎంజాయ్ చేయండి, మేము కూడా ఎంజాయ్ చేస్తాం. కాసేపు we will get to forget our problems and woes with corona and get to enjoy cinema for once in the theaters. Please do watch. Thank you. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఆ రోజు ప్రీ రిలీజ్ రోజు చెప్పాను, వినాయకుడు ఆశీస్సుతో ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించుస్తుందని. కరెక్ట్గా వినాయకుడు ఆ రోజు కూడా అన్నా, మీ ఇంట్లో ఉన్న మిమ్మల్ని డెఫినెట్గా మీ థియేటర్కి తీసుకురాలే ఒక గట్టి నమ్మకం ఉంది అన్నాను. వినాయక చవితి రోజు సినిమా రిలీజ్ చేసాం. వినాయకుడు సీటీ కొట్టుకుంటూ వచ్చి రాండి థియేటర్కి అని చెప్పి పిలిచాడు. అట్లానే జనం అంతా థియేటర్కి వచ్చి సినిమాకి ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమా గ్రూప్ గురించి చెప్తే ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ అందరు చెప్పారు. ప్రతి లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్ అందరు చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే ఆ పాండమిక్ టైంలో షూటింగ్ చేయటం అనేది అంత ఈజీ జాబ్ కాదు. ఎందుకంటే తెలియకుండా ఒక భయం ఉంటుంది లోపల, సెట్స్లో ఏంటి అందరు జాగ్రత్తగా ఉండాలని. ఆ భయంతో ఉన్నా కూడా అందరూ ధైర్యంగా వచ్చి చాలా బాగా చేశారు. ఇంత మంచి హార్డ్ వర్క్, ఇంత విజయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉంటుంది. ది సేమ్ టైం ఈ పిల్లలు ఎంత కష్టపడ్డారో వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాళ్ళతో కొన్ని ఇన్స్పిరేషన్స్ వాళ్ళు కొన్ని చెప్తున్నప్పుడు వాళ్ళు రియల్ ఇన్సిడెంట్స్, అంటే వాళ్ళు లోపల ఇన్ని దాచిపెట్టుకొని ఇంత కష్టపడి చేశారు. ఆ రోజు అన్నాను, డెఫినెట్గా మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు డెఫినెట్గా సీటీ కొట్టుకుంటారని. డెఫినెట్గా ఈ పీపుల్ ఎంజాయ్డ్. డెఫినెట్గా మీకు ఇప్పుడు ఫ్యాన్స్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మీ టీవీలో కనిపించారు అది అని అంటూ ఉండొచ్చు. సినిమాలో ఒక డైలాగ్ ఉంది, వీళ్ళు మైదానాలు ఆడుతుంటే మీరు జీవితంలో ఆడాలని. ఈరోజు వీళ్ళు ఇంత బాగా సక్సెస్ అయ్యారంటే థియేటర్లో కూర్చొని వీళ్ళు చూసి క్లాప్స్ కొడుతున్నారంటే ఆ క్లాప్స్ మొత్తం వీళ్ళే కాదు, వీళ్ళ తల్లిదండ్రులు. ఎందుకంటే వీళ్ళ షూటింగ్స్ అప్పుడు నేను చూసేవాను, పాపం పొద్దునే వాళ్ళు పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ సెట్స్లో కూర్చొని, పాప ఎండ ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని పిల్లలు బాగా ఆడాలి, బాగా చెయ్యాలి, ఆ పిల్లల్ని స్క్రీన్లో చూడాలని చెప్పి వాళ్ళ ఆశ ఈరోజు నెరవేరింది. తప్పకుండా మీ సంతోషం ఎంత ఉండేదని ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే మీ పిల్లలు మీ స్క్రీన్ చూసుకుని మీ పిల్లలకి క్లాప్స్ పడుతున్నప్పుడు మీ ఫాదర్, మీ మదర్, మీ అన్నయ్యలు, మీ చెల్లెలు, మీ అక్కలు డెఫినెట్గా థియేటర్లో చూసి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఎంజాయ్ ది సక్సెస్, ఎందుకంటే సక్సెస్ ప్రతిరోజు రాదు. When you got a success, enjoy very hard. The same time, ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ప్రతి టెక్నీషియన్, ఫైట్ మాస్టర్స్, ఈరోజు థియేటర్స్లో ఫైట్స్కి ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. దానికి మెయిన్ కారణం సంపద డిజైనింగ్ ఒకటి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన వెంకట్ మాస్టర్ అండ్ స్టన్ శివ మాస్టర్. ఇంట్రోల్ ఫైట్ కానివ్వండి, క్లైమాక్స్ ఫైట్స్ కానివ్వండి, ఇంట్రడక్షన్ ఫైట్ కానివ్వండి, ట్రెమెండస్ రెస్పాన్స్. ఆడియన్స్ అయితే అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లాంటి ఫైట్స్ అయితే నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి ఈ సినిమాలో మాకు పండగలా దొరికిందన్న ఈ సినిమా అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫైట్ మాస్టర్ వెంకట్ గారికి అండ్ స్టన్ శివ గారికి. ఇంకా మణి శర్మ గారి గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ నేను 7 సినిమాలు చేశాను ఆయనతో. దాంట్లో 6 సూపర్ హిట్ సినిమాలు నాకని. దాంట్లో ఇప్పుడు 8వ సినిమా ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్. థ్యాంక్ యూ మణి శర్మ గారు. డెఫినెట్గా మీతో చేస్తే డెఫినెట్ ఒక గుండె హాయిగా ఇంట్లో కూల్గా కూర్చోవచ్చు. మణి గారు ఉన్నారు కదా, మొత్తం ఆయన చూసుకుంటారని. సాంగ్స్ అంత సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎర్రగా తీస్తారు, అట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్. సౌందర్, గౌతమ్ నందా చేసాం, మళ్ళీ ఈ సినిమా చేసాం. గౌతమ్ నందా అప్పుడు అన్నాను, ఇంత అందంగా ఉన్నాను నేను అనిపించింది. దీంట్లో ఇంకా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం సినిమాకి ఇందాక సంపత్ అన్నట్టు వాళ్ళిద్దరు జర్నీ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి దే కెన్ అండర్స్టాండ్ వాట్ హీ వాంట్స్. సంపత్ ఏం కావాలని తనకు క్లియర్గా తెలుసు. ఎగ్జాక్ట్గా సంపత్తి అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చాడు నేను అనుకున్నాను. బికాస్ ఈస్ హార్డ్ వర్క్ ఈస్ టూ మచ్. ఎందుకంటే కంటిన్యూస్గా
దాని గురించి డిస్కస్ ఏం చేయాలి, ఇంకా బెస్ట్ ఏం అవుట్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ చేశాడు. ఈరోజు ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ మచ్ బిగ్ హ్యూజ్ సక్సెస్ ఫర్ విత్ VFX. తమన్నాతో చాలా రోజుల నుంచి కొన్ని సినిమాలు చేయాలి, కానీ డేట్స్ వల్ల బిజీ వల్ల కుదరలేదు. ఈ సినిమాలో ఆపర్చునిటీ దొరికి టు వర్క్ విత్ యూ. వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ తమన్నా ఉంది ఇన్ దిస్ మూవీ. బికాస్ తన క్యారెక్టర్, ఎందుకంటే స్టోరీ విన్నప్పుడు తన క్యారెక్టర్ కూడా వెరీ బోల్డ్ క్యారెక్టర్. అంటే అమ్మాయిలు అంత ధైర్యంగా అట్లాంటి క్యారెక్టర్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చూసేటప్పుడు ప్రతి అమ్మాయికి ఒక ఇన్స్పిరేషన్, ఇంత ధైర్యంగా ఉండాలి మనం అని చెప్పేసి అని. తను కూడా చాలా బాగా చేసింది. సాంగ్స్ అప్పుడు కూడా డెఫినెట్గా తెలుసు తను మంచి డాన్స్ అని. తనతో డాన్స్ చేసేటప్పుడు కొన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని డాన్స్ చేయాలి నాకు తెలుసు, అందుకనే కొంచెం జాగ్రత్తగా చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం ఇంకా రావు రమేష్ గారు, పూసాని గారు, ఇంకా మిగతా కో ఆర్టిస్ట్ తరుణ్, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. వెరీ వెరీ వెరీ, ఎందుకంటే మీ అందరి హార్డ్ వర్క్ వల్లే, మీ అందరి కంట్రిబ్యూషన్ వల్లే ఇంత బాగా సక్సెస్ అయింది. నా సిస్టర్ క్యాట్ భూమిక గారు కానివ్వండి, బావ క్యాట్ రెహమాన్ గారు కానీ, వీళ్ళందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళు 100% అవుట్పుట్ ఇచ్చారు. ఈరోజు ఆ సక్సెస్ థియేటర్లో చూస్తున్నప్పుడు, రెస్పాన్స్ చూస్తున్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ సంపత్. ఫస్ట్ సినిమా చేసాం, చాలా ఎక్స్పెక్ట్ చేశాను నిజంగా ఆ సినిమాకి అవుతుందా, డెఫినెట్గా పెద్ద హిట్ అయితే అనుకున్నాం. బట్ ఫర్ సమ్ రీజన్స్ అది మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. ప్లస్ ఈ స్టోరీ అప్పుడు ఫస్ట్ స్టోరీ అనుకున్నాం, మళ్ళీ అది వద్దు అనుకున్నాం. మళ్ళీ కొన్ని రోజులతో ఒక 1 hour 2 months బ్యాక్ తర్వాత మళ్ళీ ఇంకో ఈ స్టోరీ వచ్చింది. డెఫినెట్గా మంచి స్టోరీ దొరికింది, ఎందుకంటే ఆ స్టోరీ వద్దని మళ్ళీ ఈ స్టోరీ ఇంకా మంచి స్టోరీ దొరికింది అనుకున్నాను. చాలా మంచి దొరికింది. దాని తర్వాత మళ్ళీ డిస్కషన్ చేశారు. అంటే మధ్యలో పాండమిక్ వచ్చింది, ఆగింది. దానికంటే ఒక విధంగా మాకు చెప్పాలంటే ఈ గ్యాప్ మాకు చాలా హెల్ప్ అయింది. ఇంకా తను ఇంకా ఆ స్టోరీని ఇంకా బెటర్మెంట్ చేశాడు, చాలా బెటర్మెంట్ చేశాడు. మామూలు ఒక్కోసారి అనుకున్నాను, సంపత్ ఈ సినిమా కానీ మనం కానీ మిస్ అయ్యంటే మళ్ళీ చాలా కష్టం అయిపోయింది అని చెప్పేసి అని. అంటే ఇద్దరికి భయం ఉండేది లోపల. బట్ ఇన్ని డిస్కషన్స్ జరిగినా కూడా ఈవెన్ డైరెక్టర్ గారితో కానివ్వండి, కెమెరామ్యాన్తో కానివ్వండి, సంపత్ డిస్కషన్స్ కానీ చేసేటప్పుడు అట్ ఎనీ కాస్ట్ ఈ సినిమా మిస్ అవ్వకూడదు అని. అంటే ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ సినిమా, బికాస్ ఇట్స్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఒక జెన్యూన్ హిట్ అనే మాట విని చాలా ఏళ్ళు పట్టింది నాకు. అంతకుముందు హిట్లు వచ్చినాయి కానీ, బట్ ఈ మధ్య కాలంలో నా సినిమాలో అంత హిట్ నేను వినలా. బట్ ఈ సినిమా ఎందుకంటే నాకు తెలుసు, నేను హిట్స్ చూశాను, ఫ్లాప్స్ చూశాను. నా ఫోన్ చెప్పిద్ది ఇది హిట్టా ఫ్లాపా అని. ఎవరు పక్కన నాకు చెప్పినా నేను విన్నాను, నా ఫోన్ తెలిసి ఏం చేసిద్దని. నా ఫోన్ ఆ రోజు మార్నింగ్ నుంచి ఫ్రమ్ 11 o'clock స్టార్ట్ అయింది, ఈవినింగ్ 6 o'clock దాకా మోగుతూనే ఉంది. అప్పుడు నేను ఇంట్లో అన్నాను, అమ్మా ఈ సినిమా హిట్ అయింది అని. బికాస్ అప్పుడు దాకా నాకు తెలుసు అన్నమాట హిట్ ఎట్లా, హిట్ సౌండ్ ఎట్లా ఉంటుంది, ఫ్లాప్ సౌండ్ ఎలా ఉంటుంది నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సంపత్, అట్ లాస్ట్ వి మేడ్ ఇట్. బట్ ఎనీ డిస్టెన్స్ మనం ఎంత మాట్లాడకుండా ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ హిట్, ఇట్స్ ఎ సూపర్ హిట్. బికాస్ ఎందుకంటే ప్రతి ఆడియన్స్ రెస్పాన్స్ కానీ అవన్నీ, ఎందుకంటే ఇట్స్ అ పాండమిక్లో ఇట్లాంటి సెకండ్ వేవ్ తర్వాత ఇట్లాంటి హిట్ కొట్టడం అనేది అది మామూలు విషయం కాదు. ఐ కెన్ ఇట్స్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ అస్. ఎవరు ఏమన్నా కూడా దిస్ ఈజ్ అ హిట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రొడ్యూసర్స్ చిట్టూరు శ్రీనివాస్ గారు అండ్ పవన్ గారు అసలు ఏం మాట్లాడరు. ఇప్పుడు ఈ రోజైనా మాట్లాడితే కొంచెం బెటర్. పాపం ఫస్ట్ ఎప్పుడైతే ఆ రోజు చెప్పాను స్టోరీ తీసుకొచ్చి స్టోరీ ఓకే అనుకున్న దగ్గర నుంచి ఈరోజు ఆల్మోస్ట్ ఐ థింక్ 1.5 year పైన అయిపోయింది. 1.5 year నుంచి పాపం వాళ్ళు వెయిట్ చేసి, అంటే నేను ఆ రోజు ఒక మాట అన్న ఒక ఇంటర్వ్యూలో, రోజు మనం నిద్రపోతాం కానీ వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులకి వడ్డీ నిద్రపోదు, అది పెరుగుతూనే ఉంటుంది. బికాస్ వాళ్ళు పడిన వాళ్ళ బాధ ఏంటని నాకు తెలుసు, కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితి అది. బట్ ఎట్లయినా అంతగా ఇంత నాట్ ఓన్లీ నా ప్రొడ్యూసర్స్ అని అన్నాను, ప్రతి ప్రొడ్యూసర్ పరిస్థితి ఇట్లానే ఉంటుంది, ప్రతి ఒక్క ప్రొడక్షన్ ఇట్లానే ఉంటుంది. వాళ్ళు పడే బాధలు వాళ్ళకి డెఫినెట్గా మంచి సక్సెస్ వచ్చినప్పుడు ఆ బాధలన్నీ మర్చిపోతారు. ఈరోజు నా ప్రొడ్యూసర్స్ ఇంత కష్టపడ్డా కూడా ఈరోజు అంత మంచి విజయం ఇచ్చినంత ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి టెక్నీషియన్కి, ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున చేతులెత్తి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అట్లా నా ప్రొడ్యూసర్స్ ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయాలి, ఇంకా పెద్ద ప్రొడ్యూసర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంపత్ కూడా ఈ హిట్ ఇక్కడితో ఆపకుండా తను ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి హిట్స్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతే ఎలా, అది కొంచెం చూడండి పక్క నుంచి అందరు కోరుకుంటున్నారు. ఓకే.